లాస్ట్ 1.5 ఇయర్ నుంచే బాగా ఈ యూనివర్సిటీస్ వినబడుతున్నాయి. మీ మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. జనరల్గా కూడా ఇప్పుడు యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవ్వాలంటే డిజిటల్ వర్డ్స్ పెట్టడం, కొంచెం పాష్ పేర్లు పెడతారు కదా కాలేజీలకి, ఈ సొల్యూషన్స్ అనో లేకపోతే టెక్నో అనో అట్లా ఏదో కొత్త యాడ్ చేస్తూ ఉంటారు. మీరు జస్ట్ మీ పేరు పెట్టి అంత మాస్గా పోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అండ్ పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు అనుకున్నారా ఈ పేరు పెట్టేది లేకుండే అని? అసలు ఎందుకు పెట్టిరు అసలు అట్లాంటి పేరు? ఇప్పుడు ఫస్ట్ పేరు పెట్టింది మీకు ఇంకో విషయం ఏంటంటే, మా తాత పేరు కూడా మల్లారెడ్డి, అచ్చా, మా నాయన పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఓకే. ఆ మల్లారెడ్డి అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రపంచంలో ఒక బ్రాండ్. ఇప్పుడు దానికోసమే ఆ పేరు పెట్టినా. ఇప్పుడు యూనివర్సిటీలు అంటే ఇప్పుడు భారతదేశంలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. ఇప్పుడు నేను రాజకీయంలో నేనే పర్ఫెక్ట్గా, ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా ఇండియాలో నేనే నెంబర్ 1. ఎందుకంటే 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన. కరోనా టైంలో ఒక యూనివర్సిటీ వచ్చింది 2020లో. మొన్న 6 months కింద ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఫస్ట్ టైం యూనివర్సిటీ రావడం. అది కూడా 7 కాలేజీలు కలిపి, 2 మెడికల్, 2 డెంటల్, ఒక ఫార్మసీ, ఒక నర్సింగ్, ఒక ఇంజనీరింగ్. భారతదేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రపంచం అంతా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో షార్టేజ్ 2 ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఈ 2 షార్టేజ్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ 2 కావాలంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ, స్కిల్ మన భారతదేశంలో చాలా పాత రకంగా నడుస్తున్నాయి యూనివర్సిటీ. పాత సిలబస్, పాత సిస్టమ్, పాతది. కానీ ప్రపంచమంతా రోజు మారిపోతుంది. నేను ప్రపంచమంతా తిరిగిన మొన్న లాస్ట్ ఇయర్స్ అంతే. అమెరికా పోయినా, జపాన్ పోయినా, చైనా పోయినా, కొరియా పోయినా, ప్రతి కంట్రీ పోయినా. ఎక్కడ చూసినా మనకంటే 8-9 సంవత్సరాలు వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారు కరికులంలో. అన్ని సిలబస్లో కానీ, కరికులంలో కానీ, సిస్టంలో కానీ, అంతా ప్రపంచం అంతా కూడా.